ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. నీతిమంతుడును దేవునికి భయపడువాడను లేచి కిందకు వెళ్ళు, వాళ్ళను పంపింది నేనే కనుక వాళ్ళ వెంట వెళ్ళడానికి కొంచెం కూడా సంకోచపడకు అని చెప్పాడు. పేతురు కిందకు వెళ్ళి వాళ్ళతో, ఇదిగో మీరు చూస్తున్నది నా కొరకే, ఎందుకు వచ్చారు అని అడిగాడు. వాళ్ళు, మేము కొరుల్ని అనే శతాధిపతి దగ్గర నుంచి వచ్చాము. అతడు మంచివాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యూదులందరూ అతన్ని గౌరవిస్తారు. మిమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలనని పవిత్రమైన దేవదూత అతనితో చెప్పాడు అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను ఇంట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రే అక్కడే ఉండమన్నాడు. మరుసటి రోజు పేతురు వాళ్ళతో ప్రయాణమయ్యాడు. ఎప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్ళారు. ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియా చేరుకున్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలి సన్నిహితులైన బంధువుల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. పేతురు ఇంట్లోకి అడుగు పెడుతుండగానే కొర్నేలి అతనికి ఎదురుగా వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. పేతురు అతనిని లేపుతూ, లెమ్ము, నేను కూడా ఒక మనిషిని అని అన్నాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ప్రజలు సమావేశమై ఉండటం చూశాడు. పేతురు వాళ్ళతో, యూదుడు కాని వానితో కలిసి ఉండరాదని, అతని ఇంటికి వెళ్ళరాదని యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీరందరికీ తెలుసు. కావున ఏ వ్యక్తిని అధమంగా భావించరాదు, పరిశుభ్రత లేనివాడని అనకూడదు. ఇది నాకు దేవుడు తెలియజేశాడు, కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను ఇప్పుడు కారణం అడగవచ్చా అని అన్నాడు. కొర్నేలి ఇలా చెప్పాడు, 4 రోజుల క్రితం ఇదే సమయంలో ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పుడు పగలు 3 గంటలు అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడు నాతో, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు, నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు. పేతురు అని పిలువబడే సీమోన్ని పిలుచుకు రావడానికి కొందరిని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టేవాని ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని ఇల్లు సముద్ర తీరాన ఉంది అని చెప్పాడు. మిమ్మల్ని పిలుచుకు రావడానికి తక్షణం మనుషులను పంపాను. మీరొచ్చి మంచి పని చేశారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పమని ప్రభువు మీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి సిద్ధంగా ఉన్నాము. పేతురు వాక్యోపదేశం. పేతురు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులు ఉన్న వాళ్ళను, నిజాయితీపరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తారని ఇప్పుడు నాకు బాగా తెలిసింది. ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందన్న శుభవార్తను ప్రకటించాడు. యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలీలియాలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు, అద్భుతమైన శక్తి ఇచ్చాడు. దేవుడు ఆయనతో ఉండడం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సైతాను పీడ వల్ల బాధపడుతున్న వాళ్లకు నయం చేశాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. కానీ 3వ రోజున దేవుడు ఆయన్ని బతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశం. అందరూ ఆయన్ని చూడలేదు. ఇది వరకే దేవుడు ఎన్నుకున్న కొందరు మాత్రం చూశారు. మేమే ఆ సాక్షులం. ఆయన బతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేశాం. ఆయన అందరికీ న్యాయాధిపతి. అంటే బతికి ఉన్న వాళ్లకు, పునర్జీవం పొందనున్న వాళ్లకు ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. యేసును నమ్మిన వాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ చెప్పారు. పేతురు ఇంకా మాట్లాడుతూ ఉండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడ వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. పేతురులో వచ్చిన వాళ్ళందరూ యూదులు, యేసునందు విశ్వసించిన వారు. వీళ్ళు యూదులు కాని వాళ్ళు ఇతరుల భాషల్లో మాట్లాడడం, దేవుని స్తుతించడం చూశారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కాని వాళ్ళకు కూడా ఇచ్చాడని గ్రహించి వాళ్లకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు ఇలా అన్నాడు, వాళ్ళకు బాప్తిస్మం ఇవ్వడానికి అడ్డు చెప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు. యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిశాక వాళ్ళు పేతురును తమతో కొద్ది రోజులు ఉండమని అడిగారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.